హాయ్ అండి. ఈరోజు మనం వెరైటీగా సింపుల్గా మాల ఎలా కట్టుకుందామో చూద్దామండి. దానికోసం నేను మూడు రకాల దారాలని 4 వరుసలు వేసుకున్నానండి. కతిలావుగా వస్తుందని, వెరైటీగా కూడా ఉండిద్దని 3 రకాల దారాలండి ఇవి. 4 వరుసలు వేసుకున్నానండి. పువ్వులు పెట్టుకోవడానికి ఫస్ట్ ఒక పువ్వు పెట్టుకుని దానికి పువ్వు ఇటువైపున పెట్టుకోకుండా ఇటువైపున పెట్టండి. ఎందుకంటే తర్వాత మనం పువ్వు ఇటు పెట్టుకుంటాం కాబట్టి పువ్వుకి మధ్యలో కాడ ఉండాలి కాబట్టి చూడండి. మళ్ళీ ఇది ఒకసారి చూడండి. పువ్వుకి మధ్యలో కాడ ఉండాలి కాబట్టి ఈ పువ్వుకి ఇటువైపున పెట్టానండి నేను కాడ. ఈ పువ్వుకి ఇటువైపున పెట్టానండి కాడ. ఇదిగోండి ఇట్లా. ఇప్పుడు మామూలుగానే మనము వేసుకుందాం. కొంచెం గట్టిదనం కోసం ఇంకోసారి వేసుకుందాం ముడి. ఇప్పుడు ఇలా పెట్టి ఈ కాడ ఈ పువ్వుకి వేస్తున్నా చూడండి. ఇదిగోండి ఇలా. అదిగోండి అలా వేసి ఈ పువ్వుకి ఈ కాడకి ముడి వేస్తున్నా. అదిగోండి. ఇప్పుడు ఇది పువ్వు కిందకి పెట్టుకుందామండి. పువ్వు కిందకి పెట్టుకుని ఈ కాడ ఉంది కదండి, దీని పక్కన కాడ, ఆ కాడకి వేస్తున్నానండి ముడి. ఆ కాడకి వేసి ఈ పువ్వుకి ఈ కాడకి ముడి వేస్తారండి. ఈ కాడకి ఈ పువ్వుకి ఇదిగోండి అలా తిప్పి మళ్ళీ ఈ పువ్వుకి మధ్యలో ఉన్న కాడకి ముడి వేస్తానండి. ఇదిగోండి ఇలా. అలా అదిగోండి అలా. ఈ పక్కన ఉన్న కాడకి తిప్పి ఈ పక్కన ఉన్న పువ్వుకి కాడకి ముడి వేస్తున్నానండి. సింపుల్గా వెరైటీగా ఎంత అందంగా వచ్చిందో మాల కట్టిన తర్వాత మీరు చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టిన వీడియోలన్నీ చూడండి. కూడా ఇలా వరుసగా వచ్చేలాగా చూసుకోండి. అప్పుడే మాల అనేది నీట్గా ఉండిద్ది. కింద వరుస కూడా మొగ్గలు సమానంగా వచ్చేలాగా పెట్టుకోండి. అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవడమే. చూడండి. ఇటువైపున పువ్వు ఉంది కదండి, ఇటువైపున కాడ ఉంది కదా. ఇప్పుడు నేను ఇటువైపు కాడ పెట్టుకుని ఇటువైపు పువ్వు పెడుతున్నానండి. కాడ ఉన్న వైపు పువ్వు పెడుతున్నాను. ఈ రెండింటికి ఇలా వేసి ఒక రౌండ్ తిప్పి ఈ కాడకి పువ్వుకి నేను ముడి వేస్తున్నానండి. అది ఉండాలి.